నరకంలో యముడికి జీవుడికి మధ్య సంభాషణ. యముడు: చెప్పు జీవా, నువ్వు స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావా, నరకానికా అని అడిగాడు జీవుడిని. జీవుడు: నా ఫోన్, ఛార్జర్, ఇయర్ బడ్స్ ఇప్పించండి స్వామి, ఎక్కడికి పంపినా పర్వాలేదు అన్నాడు. వియంకుళ్ళ మధ్య జరిగిన సంభాషణ. మా అమ్మాయిని అలారుముద్దుగా పెంచాము, దానికి వంట చేయడం రాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బావగారు. వియంకుడి చేతులు పట్టుకున్నాడు అమృతరావు. అయ్యో, ఎంత మాట బావగారు, తప్పకుండా. అన్నట్టు మా అబ్బాయిని కూడా అల్లారుముద్దుగా పెంచాము, సంపాదించటం రాదు, మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి బదులిచ్చాడు వియంకుడు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య జరిగిన సంభాషణ. మీ వారు రోజురోజుకి చిక్కుపోతూ చాలా బలహీనమైపోతున్నారు, ఎందుకండి అని అడిగింది పార్వతమ్మ సావిత్రమ్మని. మీరిలా అంటున్నారనే ఈ మధ్య రెండో పూట కూడా అన్నం పెడుతున్నా చెప్పింది సావిత్రమ్మ. భార్యాభర్తల మధ్య సంభాషణ. నీ నుంచో విషయం దాచాను, హనీమూన్కు కారులో వెళ్తూ సుబ్బారావు చెప్పాడు. ఏమిటది? కొంపదీసి ఈ BMW నీది కాదా? సుబ్బలక్ష్మి కంగారుగా అడిగింది. అది కాదు, నాకు ఇదివరకే పెళ్ళయింది అన్నాడు సుబ్బారావు. థ్యాంక్ గాడ్, ఈ కార్ నీది కాదంటావేమోనని భయపడ్డాను అంది సుబ్బలక్ష్మి తేలిగ్గా. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. సింహాచలం. మా ఆఫీసర్ అందరిలా కాదు, ప్రతి పేపరు 1కి 10 సార్లు చదివితే కానీ సంతకం పెట్టరు తెలుసా అన్నాడు. సుమన్. అయితే ఏ విషయమైనా క్షుణ్ణంగా పరిశీలించి కానీ సంతకం చేయరన్నమాట అన్నాడు. పరిశీలించడం కాదులే, అన్నిసార్లు చదివితే తప్ప అసలు విషయం ఆయనకి అర్థం కాదు అన్నాడు సింహాచలం. ఒక అత్తకి అల్లుడికి మధ్య సంభాషణ. అత్తగారు: అల్లుడు, నీకు మందు అలవాటు లేదని చెప్పి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడేంటి రోజూ తాగొస్తున్నావంట అని అడిగింది అల్లుడిని. అల్లుడు: రోజు మీ అమ్మాయి నా రక్తం తాగుతుంది, మీ అమ్మాయికి ఈ అలవాటు ఉందని మీరు నాకు చెప్పారా అని అడిగాడు అల్లుడు అత్తని. ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. డాక్టర్: 3 నెలల వరకు బరువులు ఎత్తవద్దు, ఆపరేషన్ అయిన విషయం గుర్తుంచుకో అన్నాడు పేషెంట్తో. పేషెంట్: ఇంట్లో బరువులు ఎత్తకుండా ఉండటం కష్టం, బరువులు ఎత్తితే ఏమవుతుంది సార్ అన్నాడు పేషెంట్. డాక్టర్: నేను చెప్పవలసింది చెప్పాను, నీవు బరువులు ఎత్తితే నిన్నెత్తే పరిస్థితి వస్తుంది అన్నాడు.